కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను ముప్పతిప్పలు పడుతోందని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. రేవంత్ మాయమాటలు నమ్మి ఓటేసినందుకు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులు 6 గలం కష్టపడి పండించిన ధాన్యాన్ని సైతం కొనే పరిస్థితిలో లేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అందాల పోటీలపై తప్ప రైతుల సమస్యలపై సమీక్షించే సమయం లేదని దుయ్యబట్టారు. నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో ఎరువుల గిడ్డంగిని ప్రారంభించిన వేముల ప్రశాంత్ రెడ్డి సర్కార్ అసమర్థతను ఎండగట్టారు. సీఎం రేవంత్ కు పాలన చేతగాకపోతే దిగిపోవాలని హితవు పలికారు. ఓట్ల కోసం ఆ రోజు ఓట్లు రావాలి, ఓట్లు డబ్బల పడాలి, అదొక్కటే పాయింట్ మీద ఆయన మాట్లాడిండు. ఇక ఎన్నంటే అన్ని అర్రాసు వాడినట్టే చెప్పిండు. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ అన్నాడు, నేను 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇక ఈరోజు కూడా సగం మంది కూడా 2 లక్షల రుణమాఫీ కాలే. ఈ రాష్ట్రంలో మా బాల్కొండ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే కేవలం 21,000 మంది రైతులకు మాత్రమే అయింది. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధు, బిచ్చమెత్తున్నాడు రైతులకు. 3వ పంటకు కూడా ఇవ్వాలి, 2 పంటలకే ఇస్తున్నాడు. నేను వస్తే 15,000 రూపాయలు ఇస్తా కాంగ్రెస్ పార్టీ నేను వస్తాయని అన్నాడు. ఎప్పుడో డిసెంబర్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు ఇవాళ డిసెంబర్ పోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేకి వచ్చింది. ఇప్పటికి 3-4 ఎకరాలకు కూడా దాటలే. అది ఫెయిల్ చేసిండు. ఇక అట్లనే 500 బోనస్ ఇస్తా అన్నాడు, అన్ని వడ్లకి ఇస్తా 500 బోనస్ అన్నాడు. మళ్ళా మాట మార్చిండు, సన్న వడ్లకు అన్నాడు. 40 రోజులైంది, ఇప్పటికి ఒక్కళ్ళకు కూడా బోనస్ వాళ్ళే. మీరు అర్జెంటుగా మీరు చెప్పినటువంటి 500 రూపాయలు బోనస్ వేసి అవి వేయాలి. రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు అన్ని వడ్లు పండించిన వాళ్ళకి వేయాలి మీరు ఇచ్చిన మాట ప్రకారం. ఇట్లా అన్ని రకాలుగా నువ్వు ఫెయిల్ అయినావు కాబట్టి ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పోటీలు కూడా పెట్టండి. అందాల పోటీలు కాదు నువ్వు పెట్టాల్సింది, ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి పేటీ పెట్టు. నువ్వే ఈ రేవంత్ రెడ్డే ఈ దేశంలో అందరికంటే నంబర్ 1 ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా పోటీలో నెగ్గుతాడు అని చెప్పి నేను చెప్తా ఉన్నా. దురదృష్టం ఏంటంటే ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఈ వడ్లు తొందరగా ఎట్లా పంపిద్దామన్న ఆలోచన లేదు. రైతుల్ని ఇబ్బందుల నుంచి ఎట్లా బయటపడేయాలన్న ఆలోచన లేదు. దీని మీద రివ్యూ చేస్తలేడు ఆయన. దేని మీద మీటింగ్ పెడుతున్నాడు ఆయన? అందాల పోటీల మీద మీటింగ్ పెడతా ఉన్నాడు. ఆయనకు అందాల పోటీలు చేసుడు ఇంపార్టెంట్ ఉన్నది. రైతుల వడ్లు తొందరగా అన్లోడ్ చేపించి రైస్ మిల్లర్లతో మాట్లాడి తరుగు లేకుండా రైతుల ధాన్యాన్ని చెయ్యాలి అని చెప్పి ఆ ఆలోచన లేదు ఆయనకి. రైతుల కంటే అందాల పోటీలు ఎక్కువైనాయి ఆయనకు. రైతులకు నష్టం లేకుండా లారీలు వారం రోజులు రైస్ మిల్లర్ల దగ్గర ఆగకుండా దీన్ని అన్లోడ్ చేయించే చాతగాని ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి మీరు. చాత కాకపోతే దిగిపోండి. మేమేం కాము, మీ పార్టీలే ఉన్నారు, వాళ్ళు రెడీ ఉన్నారు మేము ముఖ్యమంత్రులు కాదామని.